వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దివంగత పి కిషోర్ యాదవ్ వర్ధంతి సందర్భంగా దూలపల్లి చౌరస్తాలో జి శ్యామ్ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత కిషోర్ యాదవ్ కి నివాళులర్పించారు. అనంతరం అవసరమైన వారికి 950 మందికి అన్నదానం నిర్వహించి వారి సేవాభావాన్ని సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు కిషోర్ యాదవ్ సేవలను, సమాజానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు. మేము నా మిత్రుడు కిషోర్ యాదవ్ చనిపోవడంలో చాలా బాధాకరమైన విషయం. 3 years బ్యాక్ చనిపోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ కూడా మేము అరుణోదయ అనాథాశ్రమం హాస్పిటల్లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మనం దులపల్లిలో నా షాప్ దగ్గరనే పెట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తాము. ఎందుకంటే నా ప్రాణ స్నేహితుడు, నా మామ కొడుకు. ఆయన లేని లోటు మేము చెప్పుకోలేని బాధ. ఎన్నో బాధలు పడ్డాం. ఆయన వెళ్ళిపోయినప్పుడు కూడా 1.5 year కూడా నేను కోలుకోలేని పరిస్థితిలో ఉండే. మాకు ఎంతో ధైర్యం చెప్పే వ్యక్తి మా దగ్గర లేదంటే మాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అట్లనే మా అన్న కూడా లేడు, మా భరత్ అన్న. అట్లా ఇద్దరు కూడా మాకు చాలా ధైర్యమైన వ్యక్తులు. ఎంత ధైర్యం అంటే అంత ధైర్యమైన మనుషులు. ఇట్లాంటి మనుషులు చనిపోతే చాలా బాధాకరమైన విషయం. ఇది అంతకంటే మీకు పెద్ద విషయం లేదు. ఈరోజు మా తమ్ముడు పుట్టినరోజు సందర్భంగా తను ఎక్కడున్న మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఏడాది ఆయన పేరు మీద అన్నదాన కార్యక్రమము గవర్నమెంట్ స్కూల్స్లో ఏదో ఒక చోట సేవా కార్యక్రమం చేస్తూ ఉంటాము. తన అంటే నాకు ప్రాణం. తను లేని లోటు తీర్చలేకపోతున్నారు ఎవరు. కానీ తన కోసం ఏదో ఒకటి, ఎక్కడ ఏ కష్టం ఉన్నా, ఎవరికి ఏదున్నా అందుబాటులో నిరంతరంగా నేను సేవ చేస్తానని కోరుకుంటున్నాను. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.